వెల్కమ్ టు వీకెండ్ కామెంట్. రామ్మోహన్ రావు గారు, తెలంగాణ అంశానికి వద్దాం. సింగరేణి టెండర్లలో సిగ్గపట్లు నైని బొగ్గు గనుల కుంభకోణం దేనికి దారితీస్తుంది? అసలు దేనికి దారితీసే అంశం అనుకోవచ్చు దీన్ని? బొగ్గు వేలాల గురించి మాట్లాడానంటే పద్మ గారు, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. 3 విషయాలు మాట్లాడాలి. ఒకటి, ఈ సింగరేణి బొగ్గు గనుల చరిత్రను ఒకసారి పరిశీలించాలి. అంటే నిజాం కాలం నుంచి ఇది ఏర్పడేది. నిజాం కాలంలోనే సింగరేణి కాలనీస్ దేశంలో బహుళ ప్రచారం పొందింది. వాళ్ళు మొదలుపెట్టి స్వాతంత్రం వచ్చేదాకా వాళ్ళు నడిపారు. తర్వాత చాలా బ్రిటిష్ కంపెనీలు ఇట్లాంటివి కూడా బొగ్గు వెలికి తీస్తలో సహాయపడ్డారు. అత్యాధునికమైన టెక్నాలజీని వాళ్ళు చేస్తున్నారు. ఓపెన్ కాస్ట్ కాలం దాకా పోయినాము. కనుక 5 జిల్లాలకు విస్తరించింది. అంటే ఉమ్మడి 5 జిల్లాలకు. ఇప్పుడైతే దాదాపు 10 జిల్లాల పైన వస్తాయి. గతంలో ఖమ్మం ఉమ్మడి జిల్లా, వరంగల్, అట్లాగే కరీంనగర్, ఆదిలాబాద్, ఈ 4 జిల్లాల పరిధిలో ఈ బొగ్గాలు ఉన్నాయి. గోదావరి నదికి అటుపక్క ఇటుపక్క కూడా ఈ బొగ్గాలు ఉన్నాయి. దీన్ని ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో 1950s తర్వాత భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, ఎందుకంటే 48 సెప్టెంబర్ 17 దాకా ఇది ఒక దేశంగా ఉండేది. అంటే నిజాం హైదరాబాద్ స్టేట్ అనేది కర్ణాటక, మహారాష్ట్ర, అట్లాగే తెలంగాణ ఇప్పుడున్న ప్రాంతం ఇవన్నీ కలిపి హైదరాబాద్ స్టేట్ గా ఉండేది. అంటే మన కర్ణాటకలో అయితే 3 జిల్లాలు పాతవి, ఇప్పుడు 4-5 జిల్లాలు అయినాయి. మనకు బీదరు, అట్లాగే గుల్బర్గా, రాయచూర్ జిల్లాలు, అట్లాగే ఇటు పక్కనేమో మనకు బీడు, ఉస్మానాబాద్, నాందేడ్, పర్బని, ఔరంగాబాద్ 5 జిల్లాలు మహారాష్ట్రవి. ఇటు పక్కన మనకు తెలంగాణలో అప్పుడు 8 జిల్లాలు ఉండేది. రంగారెడ్డి, ఖమ్మం లేకుండేది. ఈ మొత్తం కలిసి హైదరాబాద్ స్టేట్ గా ఉండేది. హైదరాబాద్ స్టేట్ ఎప్పుడైతే విలీనమైందో భారత ప్రభుత్వంలో, భారతదేశంలో 50 తర్వాత కేంద్ర ప్రభుత్వం దీన్ని స్వాధీనం చేసుకొని, అప్పుడు ఏం చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంది కనుక ఆనాడు అంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాకముందే స్వాధీనం చేసుకొని అప్పుడు సింగరేణి కాలేజ్ లిమిటెడ్ అని ఒకటి పెట్టారు. దానిలో రాష్ట్ర ప్రభుత్వంది 51% వాటా, 49% వాటానేమో కేంద్ర ప్రభుత్వం. ఇది లెక్క. డైరెక్టర్లు ఉంటారు, ఆ లెక్కనే అన్ని ఉంటాయి. దీనిలో ఇవాళ ఈ కుంభకోణం ఇక్కడ మొదలైంది అంటే ఇప్పుడు మొదలైంది ఏం కాదు, చాలా రోజులు జరుగుతున్నది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు నైని బ్లాక్ అయితే చాలా పెద్ద ఎత్తున కుంభకోణం ఏమంటున్నారు అంటే రోజుకు దాదాపు కోట్ల నష్టం వస్తున్నా, 1600 కోట్ల రూపాయలు సంవత్సరానికి నష్టం వస్తున్నా కూడా, అంటే నష్టం అంటే కాంట్రాక్టర్ లాభం అవుతుంది, ఈ సింగరేణి కాలేజీకి నష్టం అవుతుంది. ఇట్లా చేసుకుంటూ ఆ బొగ్గుని తీసిన బొగ్గు అక్కడనే ఉంచారు. ఇంతవరకు ఆ బొగ్గు నిల్వలు తరలించలేదు, ఎందుకంటే దూరం అవుతాయి కదా. ఉదాహరణకు మనకు అన్ని కూడా బొగ్గు నిల్వలు వాడుకునే థర్మల్ విద్యుత్ కేంద్రాలన్నీ కూడా అయితే ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాయి, ఇటు పక్క కరీంనగర్ జిల్లాలో గోదావరి కానీ ఆ ప్రాంతంలో ఎన్టీపీసీ అని ఉన్నాయి. అక్కడి నుంచి బొగ్గును తరలించడం చాలా దుర్మార్గమైన పని. ఒక రకంగా రవాణా కూడా తీసిన బొగ్గును వాడుకుంటలేము, మనం తీసుకొస్తలేము, గుట్టలు పేరుకపోయింది. దాంతో పాటు మళ్ళీ కొత్త గనులు వాటిల్లో టెండర్ల ప్రక్రియలో పెద్ద ఎత్తున పారదర్శకత లేకుండా, జవాబుదారితనం లేకుండా టెండర్లు మళ్ళీ జారీ చేశారు. ఇందులో ఏమైందంటే చాలా వరకు ఈ వాటాల పంచాయతీ వచ్చిందని అంటున్నారు. గతంలో మరి లేదా అంటే గతంలో ఉండొచ్చు, పంచాయతీ లేకుండా నడిపించుకున్నారు లెక్క. ఇప్పుడు ఏమైంది, కొంచెం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రజాస్వామ్యం ఎక్కువ కదా, అవినీతి కూడా ఎక్కువే. ఈ రెండింటి మధ్యన ఏమైందంటే దోచుకునే విషయంలో, దాచుకునే విషయంలో కొంత తేడాలు వచ్చి ఇటు మంత్రుల మధ్యన పోరాటం మొదలైంది. మంత్రులు పోరాటం చేస్తుంటే నాకెందుకు ఉంటుందని ముఖ్యమంత్రి దాకా పోయింది అంటున్నారు. దీన్ని ఆ ఇద్దరి పిట్టపోరు పిల్లి తెచ్చింది అన్నట్టు ఇక్కడ జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా నిన్నటిదాకా సన్నాయిని ఒకరు నొక్కి ఇవాళ మేము కూడా చేస్తున్నాం, మేము దాని టెండర్లు ఆపడంలో మేము కూడా కీలక పాత్ర వహించడం అంటున్నాం. టెండర్లు ఆపేను కానీ తాత్కాలికంగా ఉపశమన చర్య అంటున్నారు. అసలు మొత్తం కుంభకోణం ఏం జరిగింది, మన నైని గనుల విషయంలో ఏం కుంభకోణం జరిగింది, ఎట్లా జరిగింది అని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకోటి బొగ్గు దానిలో నేను బొగ్గులలో పరిశోధన చేసిన వాడిని కనుక 2 రకాలు ఉంటుంది. మన ఇండియన్ బొగ్గు చాలా బూడిద శాతం ఎక్కువ ఉంటుంది. అందుకని చాలా వరకు ఈ థర్మల్ విద్యుత్ కేంద్రాలన్నీ కూడా ఏం చేస్తున్నాయి అంటే విదేశీ బొగ్గును ఎక్కువ రేటు సప్లై చేసుకుంటున్నాయి. దానిలో బూడిద శాతం తక్కువ ఉంటుంది, అంటే మండే గుణం ఎక్కువ ఉంటుంది, బూడిద శాతం తక్కువ ఉంటుంది. దాని వల్ల కూడా మన బొగ్గులలో ఈ నష్టాలు వస్తున్నాయి అంటున్నారు. అట్లానే సింగరేణి కాలేజ్ ఈ మధ్యన మంచి లాభాలతో నడుస్తున్నది. శ్రీధర్ గారు ఉన్నప్పుడు చాలా లాభాలు నడిచేదాన్ని. దీన్ని ఒక రకం బంగారు గుట్లు పెట్టి బాతు లాంటిది అయింది. ఇది ప్రభుత్వాలకైతే బాగానే ఉంటది, పెన్షన్లు మనకు ఎవరైతే కార్మికులు అయితే బాగానే ఉంటది. ఇది పక్కన పెట్టి అక్కడ ఎంత కుంభకోణం జరుగుతుందని అంటే మంచి ఉదాహరణ ఇప్పుడు ఇవాళ ఫీల్డ్ విజిట్ అనే దాన్ని పెట్టడం వల్ల వస్తున్న సమస్య. అంటే కొన్ని అర్హత గల కంపెనీలు కూడా అర్హత లేకుండా చేయడానికి ఒకసారి ఫీల్డ్ విజిట్ చేయాలి, ఆ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి టెండర్లలో పాల్గొనేటట్టు చేయాలన్నారు. దాంతో ఏమైంది, ఫీల్డ్ విజిట్ లేని కంపెనీ అనేది వెనకబడిపోయింది. దాంతో ఏమైందంటే మళ్ళీ కొల్యూడ్ అయింది కంపెనీ అని కూడా. ఏది ఈ మంత్రులు బట్టి విక్రమార్క గారు కానీ, మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ వీళ్ళ కొన్ని కంపెనీలు ఉన్నాయని, వీళ్ళ ద్వారానే మా ఈ రాజకీయం నడిచింది అనే మాట వస్తున్నది.
దానిలో ప్రతిపక్షం ఇది మన హరీష్ రావు గారు గమనించి దాన్ని బయటపెట్టడం, దానికి ప్రతిగా ఇటు మళ్ళీ ఇప్పుడు వాళ్ళ మీద ఏదైతే టెలిఫోన్ కుంభకోణం అనే దాన్ని పిలుస్తున్నారనే మాట రాజకీయంగా పక్కన పెట్టి, నైనీ గనుల కుంభకోణంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకున్నది. మొన్నదాకా కిషన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే మాకేం తెలియదు, డైరెక్టర్లు పోతున్నారు, అక్కడ ఏం జరుగుతుందో మాకు తెలుస్తలేదు, మా డైరెక్టర్ డిసెండెంట్ రాసి వస్తున్నారు కానీ మొత్తం టెండర్ ప్రక్రియ ఏం జరుగుతుందో మాకు తెలియదు. ఆ కేంద్ర ప్రభుత్వం 49 వాటా ఉంది కదా, కేవలం 2% తేడా కదా, 49 కాస్త 1% ఇటు అయితే 50 అవుతుంది, 2% ఇటు అయితే రాష్ట్రానికి 49 మీకు 51 అయింది కదా. అటువంటి అప్పుడు సగం మంది డైరెక్టర్లను పెట్టుకొని మీరు ఎందుకు ఈ చర్య తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వం మీద ఆరోపణ వస్తుంది. అంటే బొగ్గు గనుల శాఖ ఎవ్వరు నిర్వహించిన పద్మ గారు వాళ్ళ మీద ఆరోపణలు వస్తున్నాయి. గతంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా మనకు ఈయన ఉండేవాడు, ఎవడు కేసీఆర్ ఉండేవాడు, అప్పుడు ఆరోపణలు వచ్చినాయి. అంతకుముందు శిబు సేను ఉండేవాడు, ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి. మొన్నటి దాకా మరి మమతా బెనర్జీ మీద కూడా ఆరోపణలు వస్తున్నాయి. అట్లా చూసుకుంటే బొగ్గు గనుల విషయంలో కేంద్రము రాష్ట్రము సఖ్యతతో మెలిగే క్రమంలో కొన్నిసార్లు ఈ అవినీతి ముందు పడ్డప్పుడు ఆ రాజకీయ నాయకుల మీద ఆరోపణలు వస్తున్నాయి, ఇప్పుడు మంత్రుల మీద వస్తున్నాయి. దీనిలో కూడా ఈ పేరుకు బొగ్గు గనుల కుంభకోణం బయట నని కనపడుతుంది కానీ ఈ దోపిడీలో అందరూ భాగస్వామ్యంలో నాకు అర్థమవుతుంది. అంటే కేంద్రం కూడా ఇప్పుడు కమిటీ వేసింది, ఒక 2 కమిటీ వేశారు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక కేంద్ర ప్రభుత్వం నుంచి 2 వేశారు. వాళ్ళ ఇప్పుడు నిన్న రేపు ఎల్లుండి మన నైని బొగ్గులను సందర్శిస్తారు, ఏం జరిగింది తెలుసుకుంటారు, సింగరేణి కాలేజ్ కూడా సందర్శిస్తారట. ఈలోపు జరిగింది ఏంటంటే బట్టి విక్రమార్క గారు నేను నా నిజాయితీ పరుణ్ణి, నా నిజాయితీని శంకించకండి, నేను అందులో ఏం భాగస్వామ్యం లేదు అని అన్నారు. ఇందులో పత్రికల పాత్ర కూడా ఉంది అన్నమాట. మనకి ఏమైందంటే అందుకని శ్రీశ్రీ గారి వెనకటే ఒక మాట అన్నాను, అంటే తెలుగు పత్రికల గురించి విషపుత్రికలు అన్నాడు. అట్లానే పత్రిక ఒక్కటి ఉండే 10,000 సైన్యం బండి ఆర్ల వెంకటేశ్వర గారు, ఈ 2 ఉన్నాయి. పత్రికల్లో చెడ్డు ఉంది, మంచి ఉన్నది. కనుక ఒక ప్రధానమైన పత్రిక రేవంత్ రెడ్డి గారికి కొమ్ము కాసే పత్రిక, కాంగ్రెస్ పార్టీకి కాదు రేవంత్ రెడ్డి గారికి కొమ్ము కాసే పత్రిక ఎడిటరు ఒక ఆయన ఈ ఈ వార్త రాశారని, అంటే ఈ మొత్తం కొత్త పలుకు పేరు మీద రాశారని, ఆ రాసిన దానిలో ఈ కుంభకోణాలు బయటపడ్డాయని, మీ పత్రికే కదా మీ మాట అనే మాట బీఆర్ఎస్ వారు అంటున్నారు. దాన్ని ఇంకొక మంత్రులకు కూడా ఏమంటున్నారంటే మంత్రులకు ముఖ్యమంత్రికి విభేదాలు ఉన్నాయి, ఈ దోపిడీ బయటకు వచ్చే కన్నా మీరేం చేస్తున్నారు, మొత్తం మీద మీ దగ్గర నుంచి తీసేసుకుంటాను నేను అన్నట్టు మాట్లాడారని. బట్టి విక్రమార్క గారు కూడా చాలా ఈజీగా, అంటే నాకేం రాదు, ఫైల్ రాదు, మరి బొగ్గు గనుల శాఖ మంత్రి ఎందుకు, గతంలో కూడా అడిగాను నేను. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ సినిమా ఫ్రేమ్ మంత్రిగా ఉండి సినిమా టికెట్ రేట్లు వేస్తే నాకు ఏం తెలియదు, నాకు ఫైల్ రాదని. అంటే అసలు ఫైళ్లు క్యాబినెట్ మినిస్టర్ దగ్గరికి పోతున్నాయా లేదా, సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి పక్కన పెట్టండి, బట్టి విక్రమార్క గారు ఆయన గనుల శాఖ మంత్రి, మరి ఆయన దగ్గర ఫైల్ రాకపోతే ఆపే అధికారం ఆయనకి ఏముందని ఆయన ఆపామంటున్నారు కదా, ఆపే అధికారం ఉన్నాడు, అవినీతిని ఆపలేడా, ఎందుకు చేయలేదు అంటే ఏంది, అవినీతి జరిగితే నాకు ఏం తెలియదు, ఇప్పుడు మాత్రం నాకు అన్ని తెలుసు అంటున్నారు. అందుకని సమస్య వస్తుంది. మొత్తం మీద ఇందులో దాల్మే కుచ్ కాలా హై, మొత్తం మీద ఏదో నలుపు ఉన్నది, ఇందులో అవినీతి ఉన్నది. దీన్ని కేంద్ర ప్రభుత్వం కమిటీ వేసింది, దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ టెండర్లు ఆపడం మంచి పని చేసింది అంటున్నాను నేను. టెండర్లు ఆపడంతోనే ముగియదు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన కథనం పట్ల ఏం జరిగింది స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఆ ఆంధ్రజ్యోతిని విమర్శిస్తూ కూడా నిన్న బట్టి విక్రమార్క గారు ఆవేదన వ్యక్తం చేశారు, ఇట్లాంటి ఆటలు రాయకండి, వెనక్కి తీసుకోండి అంటున్నారు. మరి వెనక్కి తీసుకోవాలి, ఇప్పటికైతే ఆయన డిమాండ్ చేసిన తర్వాత కూడా వెనక్కి తీసుకోవాలి. మరి ముఖ్యమంత్రి పాత్ర ఏంది ఇందులో, బట్టి విక్రమార్క గారి పాత్ర ఏంది, అసలు మంత్రులు పనిచేస్తున్నారా, మంత్రులకు ఫైళ్లు పోతున్నాయా, లేకపోతే అంతా కేంద్రీకృత పాలన జరుగుతుందా అనేది వాళ్ళే చెప్పాలి. మొత్తం మీద ఇందులో ఈ నైని గనుల విషయంలో టెండర్లు ఆపడం తాత్కాలిక ఉపశమన చర్యనే, అవినీతి మీద పూర్తిగా ప్రజాధనం దుర్వినియోగం మీద కానీ ఈ గనుల కుంభకోణంలో ఎవరైతే రావపడ్డారనే దాని మీద కూడా ఎంక్వైరీ చేయాలి, అప్పుడు నిగ్గు తేలుతుంది అంటున్నాను. నిజాలు నిగ్గు తేలితే ప్రజలకు కూడా అనుమానాలు పోతాయి అంటున్నాను. ఓకే, మరొక అంశం ఫోన్ ట్యాపింగ్ అంశం ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఇందులో కీలక మలుపులు, కీలక నేతల విచారణ, ఇదంతా నిజంగా రాజకీయ కోణమేనా అన్న ఒక అనుమానాలు అయితే రేకెత్తిస్తుంది. దాని గురించి ఒక షార్ట్గా ఏం లేదమ్మా, రాజకీయ కోణం ఇంకా అంతకనే ఉంది. చెప్పాను కదా నిన్న, ఈ టెలిఫోన్ కుంభకోణం అసలు నిజాలు దాచిపెడుతున్నారు, ఏం జరిగిందో దాచిపెడుతున్నారు, ఎంక్వైరీ పేరు మీద కాలయాపన చేస్తున్నారు. సరే, దీనికి కొంచెం రీజన్ ఉంది. ప్రభాకర్ రావు గారు విదేశాలకు వెళ్ళి రాలే కనుక ఆయన వచ్చేదాకా ఆగిండ్రు, ఆయన తీసుకొచ్చేదాకా టైం పట్టింది. కానీ ఇవన్నీ కాదు కదా, ఇప్పుడు జరుగుతుందంతా రాజకీయ విచారణ జరుగుతుంది కదా. నేను 161 స్టేట్మెంట్ తీసుకోవడానికి హరీష్ రావుని పిలిచినా, కేటీఆర్ని పిలిచినా కూడా నేను అదే అరెస్ట్ అవుతారా ఇవన్నీ ఊహగానం కట్టింది. నేను అడ్వకేట్ చెప్పాను కూడా, అయ్యా ఈ కేసులో మీకేమైనా తెలిసిన విషయాలు చెప్పండి అని పిలిచారు. అటువంటి వాళ్ళని అరెస్ట్ చేస్తారు. అది కాకుండా ఇంతమంది సాక్ష్యాలు తీసుకున్నారు కదా, కొండందవి ఎక్కడైనా పట్టాలి, ఏమైనా చేస్తున్నారు, ఎక్కడైనా ఏం జరిగిందా, 3 సీట్లు 3 పూలు 6 కాయలు అంటాం కదా,
రెండేమో ఎంక్వైరీ కమిషన్. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ వచ్చింది, 6 నెలలు అయింది, దాని మీద ఏం లేదు. అక్కడ విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది, దాని మీద ఏం లేదు. అట్లానే మనకు ఈ మన భద్రాద్రి యాదాద్రి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల మీద లోకూరు కమిటీ రిపోర్ట్ ఇచ్చి 1 year అవుతుంది, దాని మీద ఏం లేదు. గొర్రెల కుంభకోణం ఎటు పోయిందో తెలియదు. అట్లాగే ఇటు పక్కన మనకు ఈ కార్ రేసు అది ఎటు పోయిందో తెలియదు. గవర్నర్ పర్మిషన్ ఇచ్చారు మరి కేటీఆర్ మీద చార్జ్ షీట్ వేయడానికి, కేసు నమోదు చేయడానికి కూడా. అటువంటిప్పుడు అది ఎటు పోయిందో తెలియదు. ఇక చివరికి ఇది ఒకటి ఉన్నది. దీనిలో కూడా సుప్రీంకోర్టు మందలిచ్చిందమ్మా, సమస్య లేదు, మీరు ఎన్నిసార్లు పిలుస్తారు, ఇంకెన్ని రోజులు కొనసాగిస్తారు, విచారణ పూర్తి చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు కూడా మొట్టికాయలు వేసింది. అయినా సరే ఇవే జరుగుతున్నాయి. రాజకీయ కోణం తప్ప ఇంకో కనపడతలేదు నాకైతే. బదనాం చేసి రాజకీయంగా బదనాం చేస్తా అంటే నడవదు, ఖచ్చితంగా నిగ్గు చేస్తుంది. ఫోన్ ట్యాపింగ్ లో మనలాంటి వాళ్ళందరూ బాధపడుతుంది. పత్రికా యజమానుల నుంచి మొదలు రియల్ ఎస్టేట్ వాళ్ళు, సెలబ్రిటీసులు, అట్లాగే మనకు రాజకీయ నాయకులు అందరూ కూడా బలయ్యారు కనుక దీన్ని వీలైనంత తొందరగా నిగ్గు తేల్చాలి. తేల్చి ఎవరి దోషులు శిక్షించాల్సిన అవసరం ఉందంట. రైట్, ఏపీ అంశానికి వెళ్దాం. దావోస్ వేదికగా సదస్సులో చంద్రబాబు కీలక పాత్ర, రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేనా? ఈ దావోస్ పర్యటన వల్ల ఏపీకి ఎలాంటి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది? మనం ఆల్రెడీ 1 week నుంచి మాట్లాడుకున్నాం. ఫైనల్ గా ఈ రోజు అదే జనానికి ఏం లేదు, మనకు తెలిసిందే. ఇప్పుడు గత 12 ఏళ్ళు విభజన జరిగింది. 12 ఏళ్ళుగా మొదటిసారి 5 ఏళ్ళేమో మనకు చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత ఐటీ శాఖ మంత్రి అప్పుడు మన పంచాయతీరాజ్ మన లోకేష్ గారు ఉంటే వాళ్ళిద్దరు వెళ్ళేవాడు, తండ్రి కొడుకు. 5 ఏళ్ళలో ఏమవుతున్నాయి అంటే మొత్తం చూస్తే శ్వేతపత్రం ప్రకటిస్తలేరు కానీ వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్న ప్రకారం చూసుకుంటే 18,60,000 కోట్లు వచ్చినాయి అన్నారు. మీరు 1,60,000 కోట్లు కూడా రాలేదు, మిగతా 17 లక్షలు ఎటుపోయినాయి అని ఇటు పక్కన ప్రశ్నిస్తున్నారు. అంటే 5 ఏళ్ళు పోయి వస్తే 18,60,000 కోట్లు పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి హైప్ క్రియేట్ చేశారు. ఏమైంది అనేది. ఆ తర్వాత 5 ఏళ్ళు వీళ్ళు ఉన్నారు జగన్మోహన్ గారు, వారంతే రకరకాల పెట్టుబడులు వస్తున్నాయి అన్నది ఏమీ రాలేదు, వచ్చినాయి కూడా అనకొరకు వచ్చినాయి. ఇప్పుడు 2 ఏళ్ళుగా మళ్ళీ రెండోసారి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. కాకపోతే పోయినసారి కంటే ఈసారి ఏం చేశారంటే భారత్ మనకు మన కియాస్ కి కాకుండా భారత్ రేటుకు తీసుకున్నది కాకుండా ఆంధ్రప్రదేశ్ స్పెషల్ గా ఒక కియాస్ పెట్టుకొని వాళ్ళు అక్కడ మన పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. మా దగ్గర పెడితే ఈ సంగతి అని సాక్షాత్ ముఖ్యమంత్రి గారు వెళ్ళారు. ఇటు పక్కన రేవంత్ రెడ్డి గారు తెలంగాణ నుంచి వెళ్ళారు. ఏదైనా సరే ఈ దావోస్ సదస్సులో జరుగుతున్న ఒప్పందాలు, MOU అంటారు, మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్, ఇంతవరకు చాలా వరకు అమలైనయా లేవా అంటే 100కి 10%, 15% కూడా అమలు కావడం లేదు. ఇది కేవలం ఖర్చు ఎక్కువ, పని తక్కువ అనే మాట కూడా వస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం మీద మాత్రం ఈ దావోస్ సదస్సులో ఏమైనా పెట్టుబడులు తీసుకొస్తారంటే తీసుకొచ్చిన తర్వాత చూడాల్సిందే, గ్రౌండ్ అయిన తర్వాత చూడాల్సిందే. చాలా మందికి మనం చేయాల్సిన పనులు కూడా ఏంటంటే ప్రభుత్వం భూమి ఇవ్వాలి, విద్యుత్, నీళ్లు, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్ ఇవన్నీ ఇచ్చినప్పుడు మాత్రం ఎవరైనా వస్తారు. ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన భవిష్యత్తు ఉందమ్మా. దాన్ని సాకారం చేసుకోవడంలో ఇట్లాంటి పరిశ్రమలను ఆహ్వానించడం, పరిశ్రమాధిపతులను వాళ్లకు ప్రసన్నం చేసుకోవడం చేయాల్సిన అవసరం ఉంది. 975 కిలోమీటర్ల సముద్ర తీరము, అట్లాగే మనకు అనువైన వాతావరణం ఉన్న ఆంధ్రప్రదేశ్ కు పరిశ్రమలు రావాలంటే కష్టపడ్డా సరే వచ్చే ప్రయత్నం చేయాలి. చంద్రబాబు నాయుడు గారు డిప్లొమాట్ కనుక మరి తెచ్చే ప్రయత్నం చేస్తారో చూద్దాం. కానీ ప్రతి విమర్శలు ఎట్లా ఉంటాయి, మీరు ఏం తెచ్చారు ఇప్పటిదాకా పోయి అని ఒక మాట అంటుంటారు. దానికి శ్వేతపత్రం అంటే గత 10 ఏళ్ళుగా ఏం జరిగింది, ఈ ప్రభుత్వం శ్వేతపత్రం పెడుతుంది. మొదటి 5 ఏళ్ళు మీరెన్ని పెట్టుబడులు తెచ్చారు, రెండో 5 ఏళ్లలో వీళ్ళెన్ని పెట్టుబడులు తెచ్చారు చేస్తేనే మంచిగా ఉంటుంది. లేకపోతే మాత్రం ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య అసలు విషయం మరుగున పడుతుందని నేను అనుకుంటున్నాను. రైట్, మరొక అంశం తిరుమల కల్తీ నెయ్యి కేసులో కీలకమైన పరిణామాలు. అంటే ఈ కల్తీ నెయ్యి అంశం కూడా చాలా రోజుల నుంచి వేధిస్తున్న అంశం. సో ఈ అంశానికి సంబంధించి ఏం చెప్తారు? దీనికి ఒక ముగింపుకి వచ్చిందని నేను అనుకుంటున్నాను. భక్తుల మానవభావాలను రాజకీయం చేసి మొత్తం మీద కించపరిచిండ్రు, జంతువుల కొవ్వు కలిసిందని సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇప్పుడు ఏమైందంటే ఒకసారి నిన్న మొన్న సోషల్ మీడియాలో బాగా స్క్రోల్ అవుతున్న మాట చెప్తాను. నా మిత్రుడు నరేష్ అని ఇట్లాంటివన్నీ బాగా ముందుకు సేకరిస్తుంటాడు. నేనేమన్నానంటే చంపింది నిజమే, చచ్చింది నిజమే, కానీ కోడికత్తో చచ్చిండా లేకుంటే గొడ్డకు పొడితో చచ్చిండా అని అన్నట్టే చచ్చింది నిజమే కదా. ఇక్కడ కూడా ఏమైతుందంటే అవినీతి జరిగింది నిజమే, కల్తీ జరిగింది నిజమే. కల్తీ ఏ రకంగా జరిగింది, జంతువులకు గలవలే కదా, కేవలం పామాయిలే కలిసింది కదా అని అటు వైసీపీ వాళ్ళు అంటున్నారు. అంటే ఎక్కడికి వచ్చింది, కల్తీ కలిసింది అని ఒప్పుకుంటున్నారు. ఇటుపక్క సమస్య ఏదైనా కల్తే కదా, కానీ జంతువులకు ఎందుకన్నామంటే అప్పుడు రిపోర్ట్ అది వచ్చింది అందుకని అన్నామని వీళ్ళు అంటున్నారు. అంటే పెద్ద ఎత్తున ఇప్పుడు నిన్న ఈ మొత్తం సప్లై చేసినవన్నీ కూడా పామాయిల్ ను కల్తీ చేసి
మొత్తం మీద నెయ్యిగా సృష్టించేశారని రిపోర్ట్ వచ్చేసింది. ఆల్రెడీ సుప్రీంకోర్టు వేసిన సాధికార కమిటీ నిరూపించింది. ఏం చేయాలి ఇప్పుడు? ఎవరి దోషులు? ఆనాడు నా పాలక వర్గాలను దోషులు చేయాలా, లేకుంటే అధికారులను దోషులు చేయాలా, తిరుమల తిరుపతిలో జరుగుతున్న అవినీతికి పాల్పడుతున్న అందరు అధికారులను చేయాలా, ప్రభుత్వాలను చేయాలా? ఆ ఉద్దేశం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఆటోనమస్ బాడీలాగా నడుస్తుంది. కాకపోతే ప్రభుత్వమే కమిటీకి వేస్తుంది. వేసిన కమిటీ సభ్యులందరూ కూడా ఎవరి జాగా వాళ్ళు చూసుకుంటారు, ఎవరి బాగా వాళ్ళు పడుతున్నారు చూస్తున్నాం. కనుక ఇప్పుడు ఇవాళ కొత్త కమిటీ ఏర్పాటు చేసిన అందులో 2 ఏళ్ళు అయింది కదా. ఇది ఒక్కటే కాదు కదా, నెయ్యి కల్తీ కాకుండా ఇంకా 5-6 నడుస్తున్నాయి. గత కాలపు అవినీతి అంతా బయటకు వస్తున్నది. ముఖ్యంగా పరకామణి కేసు ముందరికి వచ్చింది. ఇప్పుడు లడ్డు కల్తీ కేసులో ఒకటి నిజమైంది ఏంటంటే, పామాయిలే అంటే జంతువులకు అయితే కలవలేదని కొంత ఉపశమనం భక్తులకు. అంటే ఆ రిపోర్ట్ వల్ల మేము తిన్నది మాంసమా, లేకుండా మేము తిన్నది జంతువుల కొవ్వా అనే మాట పోయి చివరికి అట్లా వచ్చింది. జంతువుల కొవ్వు కలవడానికి కూడా చాలా మార్గాలు ఉంటాయని రిపోర్టులు ఉన్నాయి. ఆ తినే గడ్డి కానీ తినే దాన్ని బట్టి కూడా, ఆ ఆహారం దాన్ని బట్టి కూడా మనకు ఒక్కొక్కరు ఆహారం తక్కువ పెడితే కూడా ఆ ఆవులు కానీ ఆ పశువులు కానీ వాటి పాలల్లో వాడి మాంసకృతులు కలుస్తాయి. దానివల్ల రిపోర్ట్ వస్తుంది అంటున్నారు. ఏదైనా సరే ఈ రిపోర్ట్ ఒక ఉపశమనం కలిగించింది. ఏంటంటే పామాయిల్ అంటే కేవలం చెట్ల దాని వల్ల పామాయిల్ చెట్ల ద్వారా వచ్చింది, దాన్ని కలిపిన తప్ప ఇంకోటి ఏం లేదు అంటున్నారు. నెయ్యి కల్తీ జరగకుండా ఉండాలంటే ఇప్పుడు మార్కెట్ రేట్ ప్రకారం ఎంత నెయ్యి ఉందో రేట్ ఉందో దాన్ని పెడితే సాధ్యమైతే 410కి 510కి ఆ రేటు పెట్టడం వల్ల ఖచ్చితంగా కల్తీ నెయ్యి వస్తుంది. అప్పుడు అదే జరిగింది, ఇప్పుడు కూడా కల్తీ నెయ్యి వస్తుంది అని ఆరోపణ. చూద్దాం ఏం చేస్తుందో. రైట్. ఇక మరొక అంశం చూస్తే కనుక కేరళ అంశం చూద్దాం. కేరళ రాజకీయాల్లో కీలక మార్పు జరగనుందా? నిజంగా అలా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయంటారా? పోయిన వారం మనం మాట్లాడుకున్నాం. మొత్తం దేశవ్యాప్తంగా కూడా 4 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. 12 రాష్ట్రాల్లో సార్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ లిస్ట్ లో. ఈ 4 రాష్ట్రాల ఎన్నికలు కేరళ కూడా ఉంది. కేరళ ఉంది, తమిళనాడు, మన పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్. పశ్చిమ బెంగాల్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఇవాళ కేరళ గురించి ప్రస్తావించే ప్రయత్నం చేస్తే, కేరళలో 2 కూటమి ప్రభుత్వాలు 2 ఉన్నాయి. ఎప్పుడు ఒకరు పోతే ఒకరు వస్తుంటారు. జనరల్ చూస్తుంటే మీకు అంటే లెఫ్ట్ ఫ్రంట్ ఒకటి ఉంది, రైట్ ఫ్రంట్ అంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఒకటి ఉంది, లెఫ్ట్ ఫ్రంట్ ఒకటి. ఈ రెండింటి మధ్యన ప్రజలు ఒకరిని ఒకసారి వీళ్ళని ఒకసారి వాళ్ళని ఆదరిస్తున్నారు, చేస్తున్నారు. కానీ ఈ ఇండి కూటమిలో ఈ 2 భాగస్వామ్య పార్టీలు చూడండి. పైకి వస్తేనేమో పైననేమో భాగస్వామ్య పార్టీలు అంటే బీజేపీ వ్యతిరేకం, అక్కడ మాత్రం కొట్లాడుతున్నారు. కనుక ఈ కొట్లాటలో ఇప్పటిదాకా కాంగ్రెస్ చేస్తున్న పొరపాట్లను చాలా మంది నాయకులు వెల్లడించులు బయటకు పోయినారు. శశిధర్ గారు కూడా ఒకరు. శశిధర్ గారు కూడా కేరళకు సంబంధించిన నాయకుడే, మంచి నాయకుడు. మన దేశాల్లో మొన్న కమిటీ వేస్తే కూడా మనకి ఏది ఆపరేషన్ సింధూర్ విషయంలో ఏదైతే మనకు ప్రపంచవ్యాప్తంగా మన మద్దతు కూడగొట్టడానికి వేస్తే అమెరికాకు పంపించారు ఆయన, మోడీ గారు. ఇవాళ కాంగ్రెస్ చేస్తున్న పొరపాట్లను ఇవాళ మొదలు కాదు కొస కాదు అంటున్నారు. చాలా రోజుల నుంచి వెనకటి నుంచి సుభాష్ చంద్రబోస్ కాడి నుంచి వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉద్యమంలో కూడా తప్పు చేసిందని సుభాష్ చంద్రబోస్ 2 సార్లు, నిన్ననే మనం సుభాష్ చంద్రబోస్ గారి జయంతి జరుపుకున్నాం, 23 జరుపుకున్నాం, నిన్న కాక మొన్న జరుపుకున్నాం మనం. ఆయన కూడా నెహ్రూను గాంధీని విభేదించారు. అట్లా మొన్నటికి మొన్న ఇప్పుడు రీసెంట్ రాజకీయాలకు వస్తే శరద్ పవార్, అట్లానే మనకు పిఏ సంగ్మా, గులాం నబీ ఆజాద్, నిన్న మొన్న మన దిగ్విజయ్ సింగ్, చాలా నుంచి శశిధర్ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే కేరళలో మనం గెలవాలంటే ఈ పాలసీ కరెక్ట్ కాదు, ఇది చేస్తున్న తప్పు అనే మాట వస్తున్నది. కనుక శశిధర్ గారు ఈ మధ్యన బీజేపీ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు. కేరళ పరిణామాలు చూస్తుంటే మరి శశిధర్ ప్రభావం తప్పనిసరి ఉంటది అనుకుంటున్నాను నేను. ఆయన భార్య మరణం కేసులో కూడా చాలా వివాదాలు ఎదుర్కొన్నాడు ఆయన శశిధర్. అయితే కేరళలో ఒక కీలకమైన అంశం ఏంటంటే ఓటర్లు ఎటువైపు మొగ్గుతారు అనే దాని మీద బీజేపీ స్టేక్స్ తక్కువ ఉంటాయి, పెద్దగా ఉండకపోవచ్చు, కానీ ఇటీవల పెరుగుతున్నాయి. కేరళ రాజకీయాలు చూసుకుంటే మీకు తిరువనంతపురం మున్సిపాలిటీని అంటే ముఖ్యంగా కార్పొరేషన్ సొంతం చేసుకున్నాయి ఈ మధ్యన. ఏది బీజేపీ శ్రేణులు బీజేపీ పోటీ చేసింది బ్యాలెట్ పేపర్ మీద మరి సొంతం చేసుకున్నారు. ఇప్పటిదాకా ఈవీఎంల మీద ఆరోపణలు చేస్తున్నాయి కదా ఈ ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు. మరి ఈవీఎంలు కాదు కదా, మొన్న అక్కడ కేరళ రాజకీయాల్లో మార్పు వస్తుందా, బీజేపీకి ఆదరణ లభిస్తుందా అనే మాట కూడా వస్తున్నది. కొంతవరకు బీజేపీ పుంజుకుంటుంది కేరళలో. ఎందుకంటే ఈ లెఫ్ట్ ఫ్రంట్, రైట్ ఫ్రంట్ ఈ 2 కూడా బట్టియే ఈ 2 పార్టీలు 2 కూటములు ప్రజలు మోసం చేస్తున్నాయి. అసలైన కేరళ అభివృద్ధి చెందాలంటే ఇట్లా కాదు అనే మాట వస్తున్నది. కేరళలో జరుగుతున్న మొత్తం ఈ గత స్వాతంత్రం వచ్చి 80 ఏళ్లలో జరుగుతున్న దాన్ని అంతా కూడా బయటపెట్టి ప్రయత్నం చేస్తున్నారు. 3 ముక్కలాట కాదు, కానీ బీజేపీ కొంచెం పుంజుకోవడం వల్ల ఈ 2 పార్టీలలో ఏది నష్టపోతే ఏ లాభపడతారంటే కాంగ్రెస్ పార్టీ నష్టపోయే అవకాశం ఎక్కువ ఉంది అనుకుంటున్నాను. ఆ స్థానాన్ని కొంచెం భర్తీ చేసే అవకాశం బీజేపీకి ఉంది అనుకుంటున్నాను. కమ్యూనిస్ట్ ఎలాగో కాంగ్రెస్ మన బీజేపీ వ్యతిరేకమే కనుక వాళ్ళు వాళ్ళదైన రీతిలో ముందుకెళ్తారు.
ప్రభుత్వం మీద యాంటీ కరప్షన్ మన కరప్షన్ చార్జెస్ ఉన్నాయి. దాంతో పాటు చాలా అసంబద్ధ విధానం చేస్తున్నారు ఉన్నది. బీజేపీ ధ్వజమెత్తుతున్నది. ఇందులో యాంటీ ఇన్కంబరెన్స్ ఓటు కూడా లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వమే అనుకుంటున్నాను నేను. చూద్దాం ఏం జరుగుతుందో. వచ్చే 2-3 నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ 3 ముక్కల ఆటలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు. అందుకని కాంగ్రెస్ పార్టీ సంక్షోభం ఎదుర్కొంటుంది. శశిధర్ కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక ఎదురు దెబ్బ అనుకుంటుంది. రైట్. ఇక మరొక అంశం చూసుకున్నట్లయితే ఇంకా నాటో కూటమిలో చీలికలు, రష్యాకు లాభం జరుగుతుందా? అగ్రరాజ్యాల జియో పాలిటిక్స్లో చిన్న దేశాలు బలవుతున్నాయా? గ్రీన్లాండ్ విషయంలో తమకు ఆసక్తి లేదన్న రష్యా అధ్యక్షుడు పుతిన్. సో ఈ అంశాలన్నింటి గురించి వివరణ. ఖచ్చితంగా అంతర్జాతీయ విషయాలు మాట్లాడుకుంటే వాళ్ళ అంతర్యుద్ధాలు జరుగుతున్నాయి. ప్రపంచంలో కొన్ని దేశాల మధ్యన బహిర్గత యుద్ధాలు జరుగుతున్నాయి. దాంతోపాటు ఈ ఆర్థిక యుద్ధాలు కూడా జరుగుతున్నాయి. త్వరగా చెప్పాలంటే అంతర్గత యుద్ధాలంటే మనకు ఇరాన్లో ఇప్పుడు ప్రస్ఫుటంగా కనపడుతుంది. ఇరాన్లో అయాతుల్లా ఖొమైనీ మాకు వద్దు, మీరు దుర్మార్గం చేస్తున్నారు, మమ్మల్ని మానుస్తున్నారు అని చెప్పి ఆయన నాయకత్వాన్ని ఎదిరిస్తూ వేలాది మంది వీధుల్లోకి వచ్చారు. ఇది అంతర్యుద్ధం. ఈ అంతర్యుద్ధం ఇక్కడ మొదలైంది ఇక్కడనే కాదు, చాలా దేశాల్లో. గతంలో మనకు శ్రీలంకలో కనపడ్డది. అక్కడ సమస్య పోలే, ఇంకా సమస్య అట్లాగే ఉన్నది. అట్లాగే బంగ్లాదేశ్ లో కనపడ్డది. అంతకంటే ముందు నేపాల్లో కనపడ్డది. ఇట్లా అంతర్యుద్ధాలు జరుగుతున్న క్రమంలో చాలా వరకు వ్యతిరేకిస్తున్నారు. అంతర్యుద్ధం బయటకు చిన్న దేశాల మీద అంతర్యుద్ధాలను మనం బాగా బదనం చేస్తున్నాం, కానీ అమెరికాలో కూడా అంతర్యుద్ధం జరుగుతున్నట్టే లెక్క. ఎందుకంటే వేలాది మంది వేలాది మంది పౌరులు దాదాపు 2500 చోట్ల పరిశ్రమ చేశారు ట్రంప్కు వ్యతిరేకంగా. అది పెద్దగా మన ఫోకస్ కాదు. కానీ ఇరాన్లో జరుగుతున్న దాన్ని మాత్రం అమెరికా కానీ ఇతరత్ర పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తుంటారు, చూస్తున్నాం మనం. అంటే ఒకటి అంతర్యుద్ధానికి ఇది ఉదాహరణ. నేను చెప్పిన శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, వాళ్ళు ఇరాన్లో కూడా. రెండోది బహిర్ యుద్ధాలంటే మొన్నటి దాకా ఆగిపోయిన యుద్ధం అనుకుంటున్నాం, కానీ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం అట్లాగే కొనసాగుతున్నట్టు లెక్క. ఇజ్రాయెల్ హమాస్ దగ్గర కొనసాగుతూనే ఉంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కూడా కొనసాగుతుంది. ఇది బహిర్ యుద్ధాలు. ఆర్థిక యుద్ధాలు అంటే మనం చూస్తున్నాం. వెనిజులా మీద మొన్న అమెరికా దాడి చూసాం మనం. అక్కడ అధ్యక్షుని భార్యని ఎత్తుకెళ్ళి వాళ్ళ దేశంలో పెట్టుకున్నారు. వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిని నేనే అని ప్రకటించారు. ఇది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించుకున్నారు. ఇక ఒక మంచు ఖండాన్ని మనం తీసుకుంటే తప్పేం లేదని గ్రీన్లాండ్ విషయంలో అమెరికా చేస్తున్న ప్రకటనలకు మద్దతుగానే ఓ రకంగా చెప్పారు పుతిన్ మాట్లాడారు. అంటే మీరు చెప్పారు కదా పద్మ గారు, ఆ మద్దతుగా మాట్లాడారని నేను అనుకుంటాను. ఎందుకంటే వీళ్ళ అగ్రరాజ్యాలందరికీ ఒకటే మాట, యాక్చువల్గా ఎవరిని ఎంత దోచుకుందామని. నేను ఎప్పుడు చెప్తుంటాను, మనందరం ప్రపంచ దేశాలు కానీ లేకపోతే మనం అందరం కూడా మేకపిల్లలు. తోడేళ్ల పోరాటంలో మేకపిల్లలు బలవుతుంటాయి అని చెప్పి. తోడేళ్ళు ఎవరు? ప్రపంచవ్యాప్తంగా ఆధిపత్యం సంపాదించుకోవడానికి. ఇటేమో దక్షిణాసియాలో పూర్తి స్థాయిలో పెత్తనం కోసమేమో చైనా ప్రవర్తిస్తున్నది, జియో పాలిటిక్స్ చేస్తున్నది. దాంట్లో రష్యానేమో తనకు చుట్టుపక్కల ఉన్న దేశాల మీద తాను పెత్తనం సాగిస్తున్నది. అమెరికానేమో మధ్యప్రాచ్యంలో ముఖ్యంగా పెట్రోల్ డాలర్స్ ను నియంత్రించడానికి వీలుగా అది ప్రయత్నం చేస్తుంది. అందరూ ఒకటే అంటారు. అందుకని రష్యా అధ్యక్షుడి ప్రకటన నాకు ఆశ్చర్యం కలిగించలే. మీ దగ్గర మీరు దోచుకోండి, మా దగ్గర మేము దోచుకుంటాం, మీ తెరువు మేము రావు, మా తెరువు మీరు రావద్దని. కానీ గ్రీన్లాండ్ స్వాధీనం చేసుకుంటా అంటే నాటో దేశాలు కొట్లాడుకుంటున్నాయి కదా, నాటో దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇంక్లూడింగ్ ఆ గ్రీన్లాండ్ ఆధిపత్యం ఎవరిది ఉందో డెన్మార్క్ తో సహా. డెన్మార్క్ కానీ మన నాటో కుటుంబంలో ఇతర దేశాలు, ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ, జపాన్ కానీ, బ్రిటన్ కానీ, ఈ దేశాలను వ్యతిరేకిస్తున్నాయి. మొన్నటిదాకా సన్నాయి నొక్కులు వీళ్ళకు ఘర్షణ వాతావరణం వచ్చేసింది. ఇప్పుడు రష్యాకి ఏం లాభం ఏంటంటే శత్రు మిత్రుడు అన్నట్టు వాళ్ళిద్దరు కొట్టుకుంటే దోనవాళ్ళు ఆడైతే తీనొక ఫాయిదా అన్నట్టు నాటో కూటమి దేశాలు అమెరికా తను విభేదిస్తుంటే వీళ్ళకి లాభమే కదా. నాటో కూటమి దేశాల మధ్య ఒక మంచి ఒప్పందం ఉంది. ఏముందంటే, మీరు ఎప్పుడైతే మన దేశాల మీద ఎవరు దాడి చేసినా, 24 దేశాలు ఉంటాయి, అందులో ఎవరు దాడి చేసినా మనందరి మీద దాడి ప్రకటించాల్సిందే, మనం కలిసి యుద్ధం చేయాలని నాటో కూటమి ఒక లక్ష్యం, రక్షణ పరంగా ఒప్పందం తెలుసుకున్నారు. ఇప్పుడు ఏమైతుంది, ఇప్పుడు గ్రీన్లాండ్ నాటో కూటమిలో ఉన్నది అంటే డెన్మార్క్ ఆధీనంలో ఉంది. డెన్మార్క్ దగ్గర నుంచి అధికారం తీసుకుందామని అనుకుంటుంటే రష్యా కొన్ని ఉదాహరణలు కొత్తగా చెప్తుంది. పుతిన్ ఏమంటున్నారంటే, గతంలో అలాస్కాని మీరు తీసుకోలేదా, మేము ఏమన్నా ఏమనలేదు. ఇప్పుడు కెనడాను కూడా మీరు నియంత్రించారు కదా, ఏమన్నా మేము ఏమనలేదు కదా. ఇప్పుడు మీరు గ్రీన్లాండ్ తీసుకుంటే మాకు అక్కడ స్టేక్స్ లేవు అంటున్నారు. ఎందుకు లేవు అంటున్నారంటే, ఒకటేమో నాటో కుటుంబ దేశాలు మద్దతు ఇచ్చేది. ఎందుకంటే మాకు అక్కడ స్టేక్స్ లేవంటే అమెరికా అధ్యక్షుడు ఏమంటున్నాడు ప్రతిసారి కూడా, రష్యా కనుక అక్కడికి వస్తే మనకు భద్రతా పరంగా నష్టము, యూరోపియన్ దేశాల నష్టము, మా అమెరికాకి నష్టం అంటున్నాడు. మేము రాబో అని పుతిన్ అంటున్నారు. దానికి కారణం ఏంటంటే ఉక్రెయిన్ మీద మేము తాము యుద్ధం చేస్తున్నారు కదా, అది మైండ్ డైవర్షన్ పాలిటిక్స్ అన్నట్టు. ఉక్రెయిన్ యుద్ధం ముందుకు రావు,
ఉక్రెయిన్ మీద వీళ్ళ ఊసకపోతే ముందుకు రావద్దు అంటే ఏం చేయాలి? దీన్ని డైవర్ట్ చేసి ఆ మిత్రపక్షాల మధ్యన వాళ్ళ మధ్య నాటో కుటుంబంలో లుకలుకలు ఉన్నాయి కనుక దాన్ని పెంచే ప్రయత్నం చేయాలి అనుకుంటున్నాను. కనుక అమెరికా అధ్యక్షునికి వచ్చే చిక్కును ఇట్లా మనకు పరిష్కరిస్తున్నా అని మా పేరుతోని ఈయన చేసిన ప్రకటన ఏంటంటే నాటో కూటమి దేశాలను రెచ్చగొట్టడమే అంటున్నాడు. మీ స్టేక్స్ లేవంటే ఏమైతే మరి ఆయన స్వాధీనం చేసుకుంటా అంటున్నాడు ఎట్లా అని. ఇప్పటికే డెన్మార్క్ ఆర్థిక స్థితి కూడా బాగాలేదు, గ్రీన్లాండ్ ఆర్థిక స్థితి కూడా బాగాలేదు. గ్రీన్లాండ్ లో సైన్యం కానీ ఇతరత్ర సౌకర్యాలు కానీ అమెరికాని కనిపిస్తున్నాయి. కనుక జియో పాలిటిక్స్ లో గ్రీన్లాండ్ మాకు అవసరం అంటున్నారు. మనం మనదైన రీతిలో మనం మాత్రం స్పందిస్తున్నాం. ఈ ఒక్క మాట చెప్పి ముగిస్తాం. ఈ మధ్యన శాంతి కమిటీ ఒకటి వేద్దామని ఇది ట్రంప్, అదే దుర్మార్గం. ఎందుకంటే ఇప్పుడు 1,00,000 మన 1,00,000 ఎలుకలు తిన్న మన పిల్లి అట మన భాజయాత్రకి వెళ్ళిందట. అట్లా ఉన్నది పరిస్థితి. అంటే దేశాల మధ్యన దుర్మార్గమైన విభేదాలు సృష్టించి యుద్ధాలు చేస్తున్న అమెరికా చేయిస్తున్న అమెరికా ఇవాళ శాంతి వచనాలు పలుకుతుంది. అందుకని మనం సైలెంట్ గా ఏమన్నామంటే మీ శాంతి కమిటీలు మేము చేయరాము అని ప్రకటించినాం. లేకుండా అట్లా నాటో కుటుంబ దేశాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఇంకా గ్రీన్లాండ్ విషయం ఇప్పట్లో తెగేది కాదనుకుంటున్నాను నేను. కాకపోతే గ్రీన్లాండ్ విషయంలో ఒక యూటర్న్ తీసుకున్నట్టు ప్రవర్తిస్తున్నట్టు కూడా ట్రంప్ మెల్లగా చాపకి నీరులాగా ప్రవర్తిస్తున్నాయి నేను అనుకుంటున్నాను. రేపు ఖచ్చితంగా ఆ గ్రీన్లాండ్ అమెరికా స్వాధీనం అవుతుందని నేను అనుకుంటున్నాను. టైం పడుతుంది. ఆయన 3 ప్రతిపాదనలు చేశాడు. సామధాన భేద దండోపాయాలు. మొట్టమొదటిది మీరు ఇంతలాగే ఉండే అన్నాడు. లేకపోతే భేదం అంటే మీకు వినకపోతే బాగుండదు అన్నాడు. మళ్ళీ మూడోది ఏమంటున్నాడు? దండోపాయం అంటే ఒకటేమో దానం అంటే డబ్బులు ఇచ్చి కొంటా అంటున్నాడు. 55,000 మంది ఉన్నారు కదా ప్రజలు, $1,00,000 ఇచ్చి ఒక్కొక్కరిని కొందామంటున్నాడు. ఆ విధంగా చివరికి యుద్ధం చేశారు అసలు మేము తీసుకుంటా అంటున్నాడు. కనుక రష్యా ప్రకటన అమెరికాకు అనుకూలంగా కనిపిస్తున్నా రష్యా ప్రయోజనాల రీత్యా జియో పాలిటిక్స్ లో రష్యా ప్రయోజనాల రీత్యా పుతిన్ ఇంకా అంటే డిప్లొమాటిక్ వ్యవహరిస్తున్నాడు. రేపు ప్రపంచ యుద్ధం రాదు కానీ ఈ మొత్తం పరిణామాలు చూస్తుంటే ఎవరి దారి వారిదే. అగ్రరాజ్యాలు ప్రపంచాన్ని ఎట్లా దోపిడీ చేసుకుందాం, ఏ రకంగా చేద్దాం, డాలర్ పెత్తనాన్ని రక్షించుకోవాలి అమెరికా, ఇటు పక్కనేమో తన ఉక్రెయిన్ లాంటి దేశం మీద దాడి చేస్తూ రష్యా, మనలాంటి దక్షిణాసియాలో మనకు శత్రువులు చేస్తున్న చైనా, ఈ 3 అగ్రరాజ్యాలు కూడా అన్నదమ్ములాగా దోపిడీ ఎవరు చేద్దాం, ఎంత వీలైతే చేసుకుందాం అనే ప్రవర్తన తప్పుకోవటం లేదు. దీనికి నా ఉద్దేశం ఏంటంటే ఐక్యరాజ్య సమితి స్థానంలో ఒక మంచి కొత్త కమిటీ రావాలి. ఆ కొత్త కమిటీ ఒక రకంగా చెప్పాలని ప్రపంచ దేశాల్లో భద్రతా మండలి పటిష్టం చేయాలి, WHO పటిష్టం చేయాలి. దీని ద్వారా మాత్రమే ప్రపంచ శాంతికి కొనుక్కోవచ్చు అనుకుంటున్నాను. అందులో మన పాత్ర ముందు పెరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి రామ్మోహన్ రావు గారు. మంచి వివరణ విశ్లేషణ అందించేందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి, ఇది ఈనాటి వీకెండ్ కామెంట్. నమస్తే.